సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద హెచ్ఆర్ వీల్స్ తెలుగు. సో గైస్ 2024లో లాంచ్ అయిన హోండా ఎస్పీ 160 సింగిల్ డిస్క్ వేరియంట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. సో వీడియో అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది గైస్. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ ఒక గ్రాఫిక్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ బైక్ మనకి గ్లాసీ రెడ్ కలర్ లో అయితే వస్తుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది బైక్. చూడండి మీరు వీడియోలో అంతా మంచిగా కనపడకపోవచ్చు, బట్ మనకి రియల్ లైఫ్ లో చాలా బాగుంది బైక్ చూడడానికి. అండ్ అలాగే ఫ్రంట్ లో కనుక చూస్తే మనకి ఫుల్ ఎల్ఈడి సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్ ఎల్ఈడి సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దీంట్లో మనకి ఇండికేటర్ వచ్చేసి మనకి హెలోజన్ అయితే యూజ్ చేశారు. బట్ దాంట్లో కూడా మనకి ఒక ప్లస్ పాయింట్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి హజార్డ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు హజార్డ్ వ్యూ అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ కనుక చూస్తే దీంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్ మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మోస్ట్లీ బైక్లలో మనకి అదే ఫోక్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే గాలి చాలా కొడుతుంది గైస్ మనకి. సో మనం రైడ్ చేస్తూ రివ్యూ చేస్తున్నాం కాబట్టి గాలి అయితే చాలా ఉంది. మనం యూటర్న్ అయితే కొట్టేసుకుందాం. గాలి మనకి ఆపోజిట్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ హగర్ అయితే చూడండి మీరు, గ్లాసీ రెడ్ కలర్ లో చూడడానికి చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 80/100/70 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డిస్క్ వచ్చేసి మనకి 276 mm డిస్క్ విత్ డ్యూయల్ పిస్టన్ నిస్సాన్ క్యాలిపర్ బ్రేక్ అయితే యూజ్ చేశారు. సో చూడొచ్చు మీరు. అండ్ దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది. బట్ రియర్ లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. మనకి రియర్ లో డిస్క్ అనేది ఉండదు. మనకి ఫ్రంట్ లోనే బ్రేక్ ఉంటుంది అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ సైడ్ లుక్ చూడడానికి మనకి బైక్ ఈ విధంగా అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు. చూడడానికి చాలా బాగుంది బైక్. అండ్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఇంజన్ గురించి కాబట్టి ఇంజన్ గురించి అయితే మాట్లాడదాం గైస్. సో దీంట్లో మనకి 162cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve SI ఇంజన్ గైస్ ఇది. అండ్ ఈ ఇంజన్ పవర్ ఫిగర్స్ కనుక చూస్తే దీంట్లో మనకి 13.4 PS పవర్ అట్ 7500 RPM కి అండ్ 14.5 Nm టార్క్ 5500 RPM కి అయితే జనరేట్ చేస్తుంది ఇంజన్. అండ్ ఈ ఇంజన్ మనకి 5-speed గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది గైస్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ అయితే తీసుకుందాం. అండ్ ఇక్కడ ఈ వ్యూ చూడండి గైస్, చాలా బాగుంది చూడడానికి. ఒకసారి చూపిస్తాను మీకు వ్యూ అయితే చూపిస్తాను. ఒకసారి బైక్ అయితే ఆఫ్ చేసేస్తాను. అండ్ ఈ వ్యూ చూడండి గైస్, చాలా బాగుంది అసలు ఈ పొలాలు. అండ్ ఇక్కడ మనకి వాటర్ అయితే వస్తుంది చూడండి. సో ఇక్కడ వాటర్ ఈ పొలాలు అసలు చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. అండ్ వర్షాకాలం కాబట్టి మనకి గ్రీనరీ ఇంకా ఎక్కువ అయితే ఉంది ఇక్కడ. సో చూడండి చాలా బాగుంది చూడడానికి. నాకైతే కొంచెం వీడిని కూర్చోవాలనిపిస్తుంది, బట్ వీడియో చేయాలి కదా. ఈ వాటర్ చూడండి గైస్, నిజంగా చాలా బాగుంది చూడండి. ఫీల్గా అవుతుంది. కొంచెం తాగేస్తాను నేను. చాలా బాగుంది. అండ్ ఆ కోళ్ళ ఫారము. సో చూడండి వ్యూ అయితే. చూసారు కదా గైస్, వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది నిజంగా. అండ్ రియర్ టైర్ వచ్చేసి మనకి 130/70/70 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే రియర్లో మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం రియర్ వ్యూ కనుక చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది మనకి రియర్ వ్యూ చూడడానికి. సో చూడొచ్చు మీరు. అండ్ రియర్లో మనకి ఎల్ఈడి టెల్ ల్యాంప్, హలోజన్ ఇండికేటర్స్ అండ్ నెంబర్ ప్లేట్స్ అండ్ రిఫ్లెక్టర్స్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే మనకి సారీ గార్డ్ ప్రొటెక్షన్ అండ్ ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ అయితే చూడొచ్చు. నార్మల్ క్వాలిటీలో అయితే ఉంది ఫుట్ రెస్ట్. అండ్ నెక్స్ట్ సీట్స్ కనుక చూస్తే దీంట్లో మనకి సింగిల్ సీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింగిల్ సీట్ ఇక ఈ సెగ్మెంట్లో మీరు సీట్ అనేది మర్చిపోండి. ఇక మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. బిలో 150cc బైక్లలో మనకి సీట్స్ అనేవి చాలా కంఫర్టబుల్గానే ఉంటాయి. ఏదో కొన్ని బైక్స్లో ఉంటాయి లిటిల్ బిట్గా హార్డ్ అయితే ఉంటాయి. నేను లాస్ట్ టైం యమహా FZS చేసినప్పుడు ఆ సీట్ అయితే కొంచెం లిటిల్ బిట్ హార్డ్గానే ఉంది. బట్ మనకి అన్ని సీట్లు అయితే కంఫర్టబుల్గానే ఉంటాయి. సో సీట్ విషయం అయితే మర్చిపోండి మీరు. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఫ్యూల్ ట్యాంక్ కనుక చూస్తే దీంట్లో మనకి 12 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అండ్ ట్యాంక్ చూడొచ్చు మనకు డ్యూయల్ టోన్లో అయితే ఉంది. చాలా బాగుంది చూడడానికి. అండ్ ఈ బైక్ మనకి 60-65 kmpl మైలేజ్ ఈజీగా ఇస్తుంది. సో మీరు పెట్రోల్ పోపించినాక ఇంకా ఆగేదే లేదు, వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట. అండ్ హ్యాండిల్ బార్ విషయానికి వస్తే దీంట్లో మనకి సింగిల్ లాడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు చూడొచ్చు. సో మీకు సిటీ రైడింగ్లో కూడా చాలా బాగుంటుంది, కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ స్విచెస్ కనుక చూస్తే లెఫ్ట్లో మనకి పాస్ స్విచ్, హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ స్విచ్ చూడొచ్చు. రైట్ సైడ్ లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ అండ్ ఇక్కడ హజార్డ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఒకసారి హజార్డ్ వ్యూ అయితే చూడండి. సో చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ అలాగే ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపించేస్తాను, వినండి.
సో ఎగ్జాస్ట్ నోట్ అయితే ఈ విధంగా ఉంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకుందాం, ఆ తర్వాత ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఈ రోడ్ సంగికి వెళ్తుంది అండ్ ఈ రోడ్ మనకి లెఫ్ట్ రోడ్ వచ్చేసి హైదనగర్కి అయితే వెళ్తుంది. ఐ థింక్ హైదనగర్ పెద్దంబర్పేట వెళ్తుంది ఈ రోడ్, నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ ఈ రోడ్ అయితే సంగి వెళ్తుంది. సో మనం సంగి రోడ్కే వెళ్దాం, ఎందుకంటే ఈ రోడ్లలో మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ స్పీడోమీటర్ కనుక చూస్తే దీంట్లో మనకి ఎల్సిడి కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో చూడొచ్చు మీరు, దీంట్లో మనకి చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి స్పీడోమీటర్, ఆర్పిఎం మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ ట్రిప్ 1 అండ్ ట్రిప్ A, ట్రిప్ B, టైమర్, అలాంటివి మనకి చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. సో మొత్తానికి బైక్ ఒక స్పెసిఫికేషన్స్ అయితే ఇవి గైస్. ఈ వ్యూ అయితే చూడండి గైస్, చాలా బాగుంది చూడండి. సో ఇది సంగి రోడ్ అనమాట, మీరు ఒకసారి రండి, చాలా బాగుంది. రోడ్స్ కానీ మనకి ఆ చెట్లు చూడండి, మనకి రోడ్ మధ్య వేశారు. కొన్ని సంవత్సరాల ముందు అయితే అట్లా లేదు, బట్ ఇప్పుడైతే చాలా బాగుంది నిజంగా. నేను కూడా ఇటు సైడ్ వచ్చి చాలా రోజులు అయింది, బట్ అప్పటికిప్పుడు అయితే చాలా చేంజ్ అయిపోయింది. సో చూడడానికి కూడా చాలా అస్సంగా అయితే ఉంది వ్యూ. ఆ కొండలు చూడండి మీరు, అండ్ ఈ చెట్లు, మనకి సాఫ్ రోడ్ అయితే ఉంది. సో చాలా బాగుంది. సో మీకు టైం కనుక దొరికితే ఇటు సైడ్ అయితే రావడం అయితే మర్చిపోకండి, చాలా బాగుంది నిజంగా. వ్యూ చూడండి మీరు, చాలా బాగుంది. నేను ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే మర్చిపోయినా, బట్ స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు, ఆన్ రోడ్ ప్రైస్ చూసుకోండి మీరు. లుక్ అయితే చాలా బాగుంది గైస్. సో వ్యూ అయితే చాలా బాగుంది, అసలు నిజంగా చాలా చేంజ్ అయిపోయింది. ఆ కొండలు చూడండి, ఈ రోడ్స్ అట్లా లేవు అప్పుడు, అసలు ఆసమ్గా ఉంది నిజంగా. లవర్స్ తోటి వస్తే ఇంకా బాగుంటుంది, బట్ మనకి ఆప్షన్ అయితే లేదు, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం రిటర్న్ వెళ్ళిపోదాం. అండ్ ఒక్కసారి ఈ వ్యూ చూడండి గైస్, మా అమ్మ 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 ఏమైనా ఉందా, గొర్రెలు, మేకలు, చింత చెట్లు, గ్రీనరీ. వర్షాకాలం కాబట్టి మనకి ఇంకా గ్రీన్గా అయితే అయిపోయింది. చాలా బాగుంది నిజంగా వ్యూ. మీకు టైం దొరికితే ఖచ్చితంగా ఇక్కడ రావడానికి అయితే ట్రై చేయండి. ఈ సంగి రోడ్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరమే ఉంటుంది మనకి సంగి టెంపుల్. సో ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను నేను అది కూడా. సో అంతే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.